నిజమైన దేవుడు శరీర రూపంలో వచ్చాడు. ఆ శరీరానికి పేరు యేసు. మరి అంతకుముందు ఆయన ఒక ఆత్మ. అంతకుముందు ఆయన ఒక ఆత్మ. ఆత్మనా? ఓ, ఆత్మ ఉంటది. తీసుకెళ్లి ఎల్కేజీలో పడండి. ఈ ఆత్మగాడు పెద్దగా ఖచ్చితంగా ఫాదర్ అవుతాడు. ఏమి మాట్లాడలేవు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఐ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నోరు తెరబడును గాక. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? తెరబడును గాక. ఉంది గట్టి చెప్పు. రే రే చాలా పాపం రా. కానీ దేవుడు ఈ రోజున ఆ వ్యక్తికి దేవుడు స్వరమిచ్చి మాట్లాడించాడు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. రేపు మీరు మీటింగ్ వచ్చేటప్పుడు నీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకోండి. ఎందుకు? మీ నీళ్ళ బాటిల్ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? నాకు ఎంత కృపావరం ఇచ్చాడంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చే కృపావరం ఇచ్చాడు. రేపు మీ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయి. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. హలో ప్రతాప్ గారు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. ఎందుకంటారు? ఎందుకు ఇవన్నీ మనకి అసలు ఏం వద్దంటారా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. సార్ నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను, మీరు ప్రైజ్ ద లార్డ్ చెప్పారు. నేను జై శ్రీరామ్ చెప్పాను, మీరు చెప్పలేదు. చెప్పనండి. అందుకనే గొర్రెలనేది సార్. ఒక ఆమె ఎవరో కాశీకి వెళ్ళి వచ్చిందంట. యేసు ప్రభు నమ్ముకొని కాశీకి వెళ్ళింది. వాళ్ళ ఆయన వెళ్తుంటే వాళ్ళ ఆయన మారలేదు. ఏం చేద్దామంటావు మరి? అక్కడ చెప్పారంట, అమ్మ నీకు ఇష్టమైంది ఏదో ఇక్కడ విడిచిపెట్టండి అని చెప్పిందంట. కాశీకి వెళ్ళి వచ్చింది. ఇక అక్కడి నుంచి చర్చికి రావటం లేదు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఈయన వెళ్ళి ఏందక్క నువ్వు రావట్లేదు, చర్చికి రావట్లేదు అన్నట్ట. అక్క అంటే అయ్యో నాకు ఇష్టమైంది నన్ను అక్కడే విడిచిపెట్టొచ్చానయ్యా అన్నట. నాకు అర్థం కాలేదు సార్. ఏ విడిచిపెట్టావు, ఏది ఇష్టం అన్నట్టు. నాకు ఈ భూమి మీద ఎవరైనా ఇష్టం ఉన్నారంటే నా ప్రభువే కదయ్యా. అంటే అవునక్క ఏం చేశావు? కాశీకి వెళ్ళి ప్రభువుని అక్కడే విడిచిపెట్టేసి వచ్చానయ్యా, గంగలో దొక్కొచ్చాను. వాంట్స్ దట్ అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చేతపడడం వల్ల మా ఆయన గారు నా కూతురు కూడా చనిపోయారు. కానీ వాళ్ళు అలా చనిపోయారన్న విషయం నాకు తెలియలేదండి. అయ్యయ్యో అప్పుడు లైవ్ లోనే నేను చాలా డేకురుకుంటూ ఏంటి సార్ అది? డేకురుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. అంటే సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. అలాంటి బాధలు అనమాట. ఇక మొదలెడదామా? కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నర్వస్ ప్రాబ్లం, మెంటల్ డిజబిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. ఊపిరితిత్తులు రెండు పాడైపోయాయి. తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఎరా నీ రోగం అన్న రైల్ బండి ఏంట్రా ఒళ్ళంతా తిరుగుతుంది? అలాంటిదంటే సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అనమాట. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను కానండి. అయన్నొద్దు, పాయింట్కి రా. 120 kgs బరువు అనమాట. ఇంతకు 3 ఇంతల లావుగా నేను ఉండేదాన్ని, నేను వాడే మెడిసిన్స్ వల్ల. అది పాప కాదు, పెద్ద పీపా. ఆ రోజు అర్ధరాత్రి ప్రార్థనలోని డాడీ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీ ఆయిల్ మీ ప్రార్థన చేతుల మీద తీసుకోండి. ఆయిల్ మసా, బాడీ మసా, థాయ్ మసా, యు వాంట్? ఆ రోజు నైట్ డాడీ మాటకి లోబడి నేను అలా చేసినప్పుడు అండి, ఆ రోజు నైటే చిన్నప్పుడు నుంచి నేను 30 సంవత్సరాలుగా పరిగెత్తలేనిదాన్ని ఇల్లంతా నేను పరిగెత్తడం ప్రారంభించానండి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మా పేరు ఎలిజబెత్ మేరీ. చెప్పు.
పాస్టర్ గా వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. మరి ఫస్ట్ ఇన్కమ్ నాది 45,395 రూపాయలు. ఏమిటండి మీరు మాట్లాడేది? 1,50,000 తీసుకొని కారు తీసుకోవాలని వర్క్ చేస్తున్నాను. జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. ఏంట్రా ఇది? ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభువా, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఒక గంట. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీ నాన్నకు మోషన్ అవ్వకపోతే ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? దీనికి కూడా కంప్లైంటే. మోషన్ అవ్వకపోతే విరేచనానికి టాబ్లెట్లు ఉంటాయరా? షాప్లోకి మెడికల్ షాప్కి వెళ్తే 2 రూపాయలు పెడితే ఒక టాబ్లెట్ ఇస్తారు. దానికి మీ దేవుని పిలుస్తున్నావా? ఆయన వచ్చేదో చేయాలి. ఇప్పుడు వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా మంది గొర్రెలు మనకు కామెంట్లు పెడతారు కదా, మన దేవుళ్ళ గురించి. మీ దేవుళ్ళు అంతమందిని పెళ్లి చేసుకున్నారు, మీ దేవుళ్ళు ఎంతమందిని పెళ్లి చేసుకున్నారు అంటారు కదా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే. చేసుకుంటారు గొర్రెలు, ఎందుకంటే వాళ్ళకి సమర్థత ఉంది. అది ఎంతమంది రాక్షసులను సంహరించారు, రాజ్యాలు నేలారు, ప్రజలను కాపాడారు. అవును, వాళ్ళకి ఎంతమంది పెళ్లిళ్ళైనా చేసుకుంటారు, కెపాసిటీ ఉంది వాళ్ళకి. మరి మీ ఏసు చేసుకోలేదు అంటే నాకు తెలిసి ఏసుకి ముందు ఉల్లంఘదు కాబట్టి నవ్వ కూరుకో. కష్టపడి పనిచేసి రోజుకు 500 తెచ్చాడా ఇంటికి? ఎప్పుడైనా తెచ్చాడా? మరి ఏ సమర్థత లేకపోతే పిల్లకి ఎవరు ఇస్తారు? ఉల్లంఘదు కాబట్టి పిల్లకి ఎవరెవరు? టెక్నాలజీ ఎవడు కనబెట్టిండంటే దేవుడు కనిపెట్టిండు. ఏ దేవుడు? హల్లెలూయా దేవుడు కనిపెట్టిండు. ఇల్లు ఎవడ కట్టిండంటే దేవుడు కట్టిండు. ఇటుక ఎవడ తయారు చేసిండంటే దేవుడు చేసిండు. మరి మనుషులందరూ ఏం చేస్తున్నారు? ఆతులు ఎక్కుతురా? అరే మీ అందరికి ఒకటి చెప్తున్నా, మీ దేవుణ్ణి మీరే కించపరుస్తూ, మీ దేవుడి గురించి ఓవర్ గా చెప్పి మీరే మీ దేవుణ్ణి కించపరుస్తుంది. అది కూడా కరెక్ట్ కదా సార్. ఒడ్ల గింజ ఎట్టు వచ్చిందంటే దేవుడు పుట్టించిండు. అట్టికాయ ఎట్లా పుట్టించిండు? దేవుడు పుట్టించిండు. అట్టికాయను పుట్టించింది కాక అట్టికాయ మీద తొక్క కూడా దేవుడే పుట్టించిండు. మరి ఇవన్నీ మీరు చెప్తారు కదా దొంగ పూకు మాటలు, అందుకనే మిమ్మల్ని ట్రోల్ వేస్తారు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? అలా కనిపిస్తుంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.